హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ 10 లిస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 టిల్లు స్క్వేర్ తెలుగు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ 100 కోట్ల పైన కొల్లగొట్టి గట్లుంటది మరి మన టిల్లు గాడితో అనేలా అతను సత్తా చూపించుకున్నాడు. ఈ రెండు మూవీస్ హిట్ అవ్వడానికి స్టోరీ కంటే ఎక్కువగా మన టిల్లు గాడి మ్యానరిజం, మనోడి మాటలు. ఫస్ట్ పార్ట్ కి ఇది కంటిన్యూ స్టోరీ. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, లిప్ లాక్స్ ఉన్నాయి, సో కష్టం. ఫస్ట్ పార్ట్ లో రాధికతో రచ్చరచ్చ చేసే ఈ లో లిల్లీతో మనోడు లొల్లి చేశాడు. 2 అవర్స్ పాటు హాయిగా నవ్వుకునేలా ఈ మూవీ చేస్తుంది. ఇంటర్వెల్ టెస్ట్ సూపర్బ్. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ఓ మై గాడ్ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓఎంజీ 1 ని రీమేక్ చేసి గోపాలగా రిలీజ్ చేశారు. కానీ ఈ ఓఎంజీ 2 ని మాత్రం రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి ఈ వీక్ లో ఓటీటీలో పెట్టేశారు. ఈ మూవీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నడిచే స్టోరీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. కాన్సెప్ట్ ఎడ్యుకేటెడ్ వేలో ఉన్నా కానీ ఫ్యామిలీతో చూసే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి యూత్ పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు పేరెంట్స్ చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఒకవేళ పిల్లలు అడిగినా నోరు మూసుకొని అంటాం. మరి స్కూల్లో వివరంగా చెప్తారా అంటే నో. మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ తో డైరెక్టర్ అమిత్ రాయ్ తనదైన స్టైల్లో సెటైరికల్ గా చెప్పి సక్సెస్ సాధించాడు. ఈ మూవీ పిల్లలకి పేరెంట్స్ కి బ్రిడ్జ్ గా నిలుస్తుంది. పేరెంట్స్ అందరూ పక్కాగా చూడాల్సిన మూవీ ఇది. తెలుగులో జియో సినిమా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 అరువి తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీని నేను 2017 లోనే చూసా. అప్పట్లో ఈ మూవీకి ఐఎండిబిలో 9 ఎబో రేటింగ్ ఇచ్చేసరికి సబ్ టైటిల్స్ చూసా. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు, హ్యాపీగా తెలుగులో చూడొచ్చు. ఇదొక సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. ఈ క్యారెక్టర్లో నటించాలంటే డేరింగ్ ఉండాలి. అరువు క్యారెక్టర్లో ఈ హీరోయిన్ జీవించేసింది. అల్లారి ముద్దుగా పెంచుకున్న పాపని సడన్ గా ఇంట్లో వాళ్ళు ఎందుకు దూరం పెట్టారు? అరువి ఏం తప్పు చేసింది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. డైరెక్టర్ ఇలాంటి స్టోరీని రాసి అది తీసి జనాలందరితో శబాష్ అనిపించుకున్నాడు. మరి మీరు కూడా శబాష్ అనాలంటే ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే. మిడిల్ పోర్షన్స్ లో కొద్దిగా స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల కొందరికి నచ్చకపోవచ్చు. బట్ మూవీకి కనెక్ట్ అయితే మాత్రం కిరాక్ అనిపిస్తుంది. ఇది మనం రెగ్యులర్ గా చూసే మూవీ అయితే కాదు. ఇట్స్ ఏ యూనిక్ మూవీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 మంకీ మ్యాన్. థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 వీక్స్ లోనే ఈ మూవీని ఓటీటీలోకి వదిలారు. బట్ అమెజాన్ ప్రైమ్ లో ఓవర్సీస్ లో మాత్రమే, అంటే అమెరికా, కెనడాలో మాత్రమే రిలీజ్ అయింది. ఇండియా ప్రైమ్ లో రిలీజ్ కాలేదు. బట్ అన్అఫిషియల్ గా అన్ని చోట్ల దొరుకుతుందనుకోండి. నేనైతే ఇంగ్లీష్ ఆడియోలోనే చూసా. తెలుగులో కూడా ఉంది అన్నారు, బట్ నాకు కన్ఫర్మేషన్ లేదు. స్లమ్ డాగ్ మిలినియర్ హీరో దేవ్ పటేల్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ ఇది. కానీ ఎక్కడ ఇది హాలీవుడ్ మూవీలా అనిపించదు. 99% ఇది ఒక బాలీవుడ్ మూవీలానే ఉంటుంది. మన పురాణాల రిఫరెన్స్ తో హనుమాన్ బ్యాక్ డ్రాప్ తో నచ్చే స్టోరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ తో నడిచే ఒక రివెంజ్ డ్రామా. దేవ్ పటేల్ అయితే ఈ మూవీని తన భుజాల మీద మోసాడని చెప్పాలి. దీనికి హీరో, డైరెక్టర్, ఐ థింక్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా మనోడే. మరో జాన్ విక్ మూవీలా ఈ మూవీ మంకీ మ్యాన్ అదరగొట్టేశాడు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. లిస్ట్ లో నెంబర్ 5 భీమా తెలుగు. గోపీచంద్ రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేసి ఈ భీమా వాటికంటే చాలా బెటర్. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. పోలీస్ క్యారెక్టర్ లో గోపీచంద్ ని ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం. కానీ ఈ మూవీకి పురాణాలు, ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మూవీ కొద్దిగా స్పెషల్ గా అనిపిస్తుంది. ఎముడు, ఇంకొక 2-3 మూవీస్ ఏవో ఉన్నాయి. మిక్స్ చేసిన ఫ్రూట్ సలాడ్ లా మూవీ ఉందని కామెంట్స్ తెగ వచ్చాయి. ఇంటర్వెల్ సీన్ నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. క్లైమాక్స్, ఆ లాస్ట్ 30 మినిట్స్ విజువల్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ లా ఉత్కంఠభరితంగా ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఫస్ట్ 15 మినిట్స్ పరశురాముడి గురించి, శివాలయం ఇన్సిడెంట్స్ గురించి చూపించి తర్వాత రొటీన్ కమర్షియల్ గా నడిపించడం మైనస్ అని చెప్పాలి. థియేటర్స్ లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 కాటేరా. కన్నడలో ఈ మూవీ 100 కోట్లు కొలగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ మూవీ. మధ్యలో మన బోయపాటి ఏమైనా డైరెక్షన్ చేశాడా అనే డౌట్ కూడా వస్తుంది. భీమనహల్లి ప్రాంతంలో చాలా ఇయర్స్ గా పంటలను సాగు చేస్తున్న రైతులకు భూమిపై హక్కును కల్పించేందుకు కాటేరా, ప్రభావతి ఎలా పోరాడారు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. డైరెక్టర్ స్టోరీని అస్థి పంజరాల మిస్టరీ, దర్శన్ ఫ్లాష్ బ్యాక్ ఈ రెండింటిని ఎండింగ్ లో లింక్ చేయడం బాగుంది. కానీ 3 అవర్స్ లెంత్ ఉండడం మైనస్. ఒక కమర్షియల్ మాస్ ప్యాకేజ్ కోసం ఒకసారి చూడొచ్చు. తెలుగులో లేదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5. అండ్ మీలో ఎవరైనా మన
మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ది ఫ్యామిలీ స్టార్. ఏంటి బ్రో, కొండన్న నుండి వచ్చిన మరో రాడ్ మూవీ ఇది అని మీలో కొందరు అంటారేమో. వెయిట్, లైగర్ కంటే ఈ మూవీ చాలా బెటర్. కొండన్న బయట చేసే రచ్చ వలను లేదా అనే ఎక్స్ట్రాల వల్లను యావరేజ్ మూవీని రాడ్ అని స్ప్రెడ్ చేశారు. కానీ ఈ వీకెండ్ మన ఫ్యామిలీతో అంతా కలిసి కూర్చొని ఏదైనా ఒక్క మూవీ చూడొచ్చా అంటే అది ఈ ద ఎఫ్ స్టార్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ అయితే హ్యాపీగా కూర్చొని చూడండి. ఇక సెకండ్ హాఫ్ మీ ఇష్టం. కూర్చొని చూస్తారా, నిల్చొని చూస్తారా, పడుకొని చూస్తారా, లేదా చూస్తూ పడుకుంటారా అనేది మీ ఇష్టం. ఇఫ్ పడుకుంటే కళ్యాణి వచ్చా అనే సాంగ్ ప్లే అయ్యేటప్పుడు లేచి ఒక స్ట్రాంగ్ టీ తాగండి, మస్తు అనిపిస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ద ఫ్యామిలీ స్టార్, don't miss it. లిస్ట్లో నెంబర్ 8 ద సూపర్ మ్యారియో బ్రోస్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ ఇంట్లో పిల్లలున్నారా? అయితే ఈ సమ్మర్ వెకేషన్లో ఈ కూల్ మూవీని వాళ్ళకి చూపించండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా. మ్యారియో గేమ్ లెవెల్స్లో కాన్సెప్ట్తోనే ఈ మూవీని డిజైన్ చేశారు. ఈ యానిమేషన్ ఎఫెక్ట్స్ కానీ ఆ మ్యారియో బీజిఎం కానీ చాలా బాగా డిజైన్ చేశారు. థియేటర్స్లో ఎందుకు మిస్ అయ్యాం అని పిల్లలు అనుకుంటారు, బట్ ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే జియో సినిమా ఓపెన్ చేసి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 రెబల్ 2022. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. సిరియా యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీని తీశారు. టెక్నికల్గా ఈ మూవీ చాలా అద్భుతంగా తీశారు. సినిమాటోగ్రఫీ, న్యాచురల్గా అనిపించే ఆ సెట్స్, మ్యూజిక్ అన్నీ సూపర్. సిరియా యుద్ధం గురించి మీకు అవగాహన ఉంటే ఈ మూవీ ఎమోషనల్గా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. రక్తపాతం అయితే ఏరులై పారుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. సిరియా న్యూస్ వింటేనే మన ఒళ్ళు వణికిపోతుంది. అలాంటిది ఆ సిచ్యువేషన్స్ని కళ్ళకి కట్టినట్టు చూపించి క్లైమాక్స్లో కూడా మన గుండె బరువెక్కేలా చేశారు. ఇలాంటి ఒక రేర్ అటెంప్ట్ మూవీని అస్సలు మిస్ అవ్వకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 10 జోకర్. ఇది మీరు అనుకునే జోకర్ కాదు, ఈ జోకర్ వేరే. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. అమాయకపు చక్రవర్తి అయిన మన హీరో తనకు తానే ఒక రాష్ట్రపతిగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు? ఊర్లో జరిగే అన్యాయాలపై కేసులు వేయడం ఏంటి? వీడు మంచోడా లేదా పిచ్చోడా? మూవీ ఒక ఫన్నీ వేగా వెళ్తూ సెకండ్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకు ఒక ఎమోషనల్ టచ్తో మనం కనెక్ట్ అయ్యేలా చేశారు. కంటెంట్ ఈస్ కింగ్ అనేలా ఈ చిన్న మూవీలో కంటెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మూవీ లవర్ చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.